సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని చింతరియాల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్పందన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలో పండగ వాతావరణం నింపింది. వేడుకల్లో భాగంగా స్పందన యూత్ సభ్యులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి భారత రాజ్యాంగ నిర్మాత అందించిన సందేశాలను చాటి చెప్పారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సందీప్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సకినాల తిరుపతిరావు, మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు గొల్లపూడి రాకేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే నేడు అందరికీ సమాన హక్కులు లభిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్పందన యూత్ అధ్యక్షులు సురేష్, సభ్యులు గురుపాదం, రాజుల ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించి గౌరవించారు. ఈ వేడుకల్లో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు బాలచంద్రుడు, యేసు, సర్పంచులు దాదాబుడే, శ్రీను, నాయకులు అహ్మద్, శంకరాచారి, నరసింహారావు, ఫకీరయ్య పాల్గొన్నారు. అలాగే యూత్ సభ్యులు జయరాజు, ఫణికుమార్, సురేష్, కరుణాకర్, రవి, రమేష్, విక్టర్ బాబు, అశోక్, కోటయ్య, చాను, పిచ్చయ్య, రవీందర్, సైమన్, యేసుదానం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేని ద్వారా పైకి వచ్చిందని మీరందరూ భావిస్తున్నారు? ఒక దాని వలన దేని వల్ల వచ్చిండు? చదువు. ముఖ్యంగా విద్య. ఆయన ఈ సమాజంలో ఉన్న అసమానతలు కావచ్చు, ఈ అస్పష్టమైన సమాజంలో ఈ రూపురేఖలు మార్చడానికి, అభివృద్ధి, ప్రతి వర్గం, ఒక నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ కాదు, అన్ని వర్గాలకు సమాన న్యాయం, సమాన హక్కులు కలగడానికి రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప మేధావి ఆయన ఏమీ మనలాగా అంటే మనము ఈ రోజు మంచి స్థితిలో నేర్చుకుంటున్నాం. అసలు ఆ రోజులలో కరెంటు లేదు, ఒక ఏ సౌకర్యం లేని రోజులలోనే ఆయన అనేక కష్టాలు పడి సమాజం కోసం ఆలోచించి అంత పెద్ద పేరు తెచ్చుకున్నాడు. అవునా కదా? దాన్ని మనం ఏ పాఠంగా నేర్చుకోవాలి? ఈరోజు ఇంతమంది యూత్ ఉన్నారు మీ గ్రామంలో. దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఏదైనా పట్టుదల ఉంటే సాధించలేకపోయేది అనేది లేదు. కాబట్టి మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. కార్యక్రమం ద్వారా మహనీయం ద్వారా నేర్చుకునేది ఏంటంటే ముందుకు వెళ్ళాలి. విద్య ఒక్కటే మన జీవితాలని మార్చేది ప్రధాన ఆయుధం. ఈ రోజుల్లో వేరే ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, అన్నీ ఉన్నా కూడా ముఖ్యంగా మీ గ్రామ ప్రజలకు మీ అందరికి తెలియజేస్తున్నాను, మీ పిల్లల్ని చక్కగా చదివించండి, మంచి స్థితికి తీసుకెళ్ళండి. ఇక్కడ ఉన్న ఏదో చేపలు పట్టడం, వ్యవసాయం చేయించడం ఈ వృత్తి వరకు ఆపకండి, మంచిగా చదివించండి, గొప్ప వాళ్ళని తయారు చేయండి. నాలాగా వీళ్ళు కూడా రాబోయే తరానికి అతిథులుగా పోవాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా తయారు చేయాలంటే అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతనే కాదు, సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, సౌభ్రాతృత్వం కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి. ఆయన మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా అనేక పట్టాలు పొంది క్షుణ్ణంగా ప్రతి దేశాన్ని తిరిగి మంచి చెడు గ్రహించి రాజ్యాంగానికి ఒక కమిటీకి అధ్యక్షుడిగా, ఇంత పెద్ద భారతదేశానికి ఇంతమంది మేధావులు ఉన్నప్పటికీ కూడా, ఇన్ని రాష్ట్రాలు ఉన్న దాంట్లో కూడా ఆయన ఆ స్థానానికి వెళ్ళిందంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం స్మరించుకోవాలి. ఆయన ఆశయాన్ని, కళల్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకా పోలీసుగా మాకు ఆయన నుంచి నేర్చుకునేది ఏంటంటే, ఆయన మాకు ఇచ్చిన ప్రేరణ ఒకటే, న్యాయం ముందు అందరూ సమానులే అనేది అది ఇచ్చిండు. దాని ద్వారా అందరికీ న్యాయం చేకూరేలాగా శాంతి భద్రతలు కాపాడుతూ మా పైన బాధ్యత ఉంది, మనందరిపైన కూడా బాధ్యత ఉంది. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను మనము ఈ రోజు నుంచి ఏదో కార్యక్రమాలు చేస్తున్నాము, అయిపోయింది, మనం సన్మానాలు చేసుకుంటున్నాం కాకుండా జీవితం నుంచి పాఠాలు నేర్చుకోవాలి, మనం గొప్ప స్థానాలకు వెళ్ళాలి. ఇది నేర్చుకున్నప్పుడు ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. అంబేద్కర్ గారి యొక్క జీవితం మనకు చాలా ఆశయాలకు ఒక ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఒక పట్టుదలతోటి మీరందరూ కూడా మంచికి సహకరిస్తూ, చెడును వేరు చేస్తూ, ఆశయ సాధన కృషి చేసి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవడానికి మీ పిల్లల్ని తయారు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.